బస్సుల ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి తాము కూడా సహకరిస్తామని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులకు రోజుకో వరం ఇస్తున్నారని దానం అన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి తాము కూడా సహకరిస్తామని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులకు రోజుకో వరం ఇస్తున్నారని దానం అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ సర్కార్ పనితీరుని పొగడడాన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఎలక్ట్రికల్ బస్సు ప్రారంభోత్సవించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆర్టీసీని ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి అంటే నష్టాల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ అనేది లాభాల్లోకి వెళ్లడంతో పాటు ప్రత్యేకించి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి దగ్గర నుంచి అటు ఆర్టీసీ కార్మికులకి ఎప్పటికప్పుడు రోజుకొక గుడ్ న్యూస్ చెప్తుంది, వాళ్ళకు ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది, ఎక్కడా కూడా వాళ్ళ సమస్యలు లేకుండా వాళ్ళకి ఫాలో చేసే విధంగా ఆర్టీసీ నిర్ణయాలు ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఏదైనా సరే అభివృద్ధి చేసే కార్యక్రమాలలో మేము కూడా భాగస్వామ్యంగా అంటూ చెప్తూ ఒక ప్రశంస అయితే మాత్రం ప్రభుత్వం మీద కురిపించినది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అనంటే ఆపోజిషన్ పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగడడం పట్ల అయితే మాత్రము ఎందుకు దానం నాగేందర్ గతంలో ఎప్పుడు కూడా అటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడా కూడా చురుగ్గా పాల్గొనే వాళ్ళు కాదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఆర్టీసీకి సంబంధించి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వరు అని కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ, కానీ ఈ రోజు నాగేందర్ వచ్చి ఇక్కడికి మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది, ఇందులో ఉన్నటువంటి మంత్రులు కూడా ఆర్టీసీ కార్యక్రమాలకి రోజు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకి బెనిఫిట్స్ అయ్యే విధంగా ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి ఎక్కడ ప్రైవేటీకరణ చేస్తారనే భయం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి భయం కూడా ఏం లేదు. ప్రభుత్వ పరంలో చాలా మంచిగా ఆర్టీసీని అయితే మాత్రం రన్ చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గానే చూసాము అటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మంత్రులు వరుస ఎమ్మెల్యేలు మంత్రుల్ని కలవడం, అదే విధంగా ముఖ్యమంత్రిని కలవడం. కొద్దిసేపు కన్వర్సేషన్ హోల్డ్ లో పెడదాము. అసలు దానం నాగేందర్ ఏం మాట్లాడారో ఒకసారి బయట చూద్దాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ కి రోజు ఒక వరం లాగా గ్లోబల్ వార్మింగ్ ని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి కాలుష్యం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం. దానికి గురవడం మరి ప్రజలందరికీ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు సుమారు 105 ఎలక్ట్రిక్ వాహనాలను బస్సులని హైదరాబాద్ సిటీలో ప్రారంభించడం, ఇది హైదరాబాద్ ప్రజలకే కాదు హైదరాబాద్కు ఇదొక టూరిస్ట్ సెంటర్గా మారి ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కానివ్వండి, లేకపోతే పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ బిల్డింగే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నెక్లెస్ రోడే కానివ్వండి, హైదరాబాద్ ఒక టూరిస్ట్ హబ్గా మారినటువంటి ఈ తరుణంలో మరి హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రజలు కలుషిత నిర్మూలించేయడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగామైనటువంటి శ్రద్ధ వహిస్తుందని చెప్పడానికి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ బస్ అనుకో ఉదాహరణను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం. సుజాత, గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ మనుగడే ఒక విధంగా ప్రశ్నార్థకంగా మారిందనుకోవచ్చు. ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం ఆర్టీసీ ఉద్యోగులకు నిజంగానే వరాల జల్లులు కురిపిస్తున్నారు. 21% ఫిట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం కానీ ఈ వీటికి అనుగుణంగానే దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో ఆర్టీసీ అనేది నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చాక మరికొంత
నష్టాల్లో కూరుకుపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనేకసారి ఆరోపించారు. కానీ అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ రోజు దానం నాగేందర్ ఆర్టీసీ సేవలు అనేది రోజు రోజుకి పెరగడంతో పాటు ఉద్యోగులకు కూడా శుభవార్త వినిపిస్తున్నారు. ఏవైతే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారో టూరిజం స్పాట్ గా చెప్పుకునేటటువంటి ఈ హైదరాబాద్ కొత్త బస్సుల నియామకాలు నియమించడం కానీ వీటన్నిటిని కూడా అప్రిషియేట్ చేస్తూ దానం నాగేందర్ అయితే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.